ఈరోజు కార్యక్రమానికి మీకు స్వాగతం. రెండు చేతుల్ని నడుము పై భాగంలో బాక్స్ బ్రీదింగ్ శ్వాసని పీల్చుకుంటూ ఛాతీని పైకి ఆపిపెట్టండి, శ్వాస వదిలేయండి. రెండోసారి శ్వాసను వదిలేస్తూ శ్వాసని పీల్చుకుంటూ నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ శ్వాసని పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ పీల్చుకుంటూ వదిలేస్తూ నెమ్మదిగా కుడి పాదాన్ని ముందుకి ఎడమ పాదాన్ని వెనక్కి శ్వాసని పీల్చుకుంటూ వదిలేస్తూ పీల్చుకుంటూ వదిలేస్తూ నెమ్మదిగా రెండు చేతుల్ని నెమ్మదిగా ముందుకి, రెండు చేతుల్ని నెమ్మదిగా శ్వాసని పీల్చుకుంటూ నెమ్మదిగా పైకి, కాలి మడమని పైకి లేపుతూ మొండాన్ని ఫ్రీ చేస్తూ శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా ముందుకి, కాలి మడమని నెమ్మదిగా కిందకి, నెమ్మదిగా వెనుముకని ఎడమ భాగంలో ఉండేటువంటి వెనుముకని సరి చేస్తూ ఎడమ చేయి యొక్క మణికట్టుని పట్టుకొని రిస్ట్ని పట్టుకొని నెమ్మదిగా పైకి లాగుతూ మీ యొక్క కాలి మడమని పైకి లేపుతూ మీ వెనుముక యొక్క ఎడమ భాగంలో మీ దృష్టి నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా ముందుకి, నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా కిందకి, భుజాల్ని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా కుడి చేయిని ముందుకి, నెమ్మదిగా శ్వాసని పీల్చుకుంటూ నెమ్మదిగా కుడి చేయిని పైకి తీసుకెళ్తూ కాలి మడమని నెమ్మదిగా పైకి లేపుతూ ఇక్కడ మొండం కదలడానికి లేదు. సో లోపల వెన్నెముక యొక్క కుడి భాగంలో మీరు గమనిస్తూ శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా రెండు చేతుల్ని ముందుకి, నెమ్మదిగా కాలి మడమని కిందకి. ప్లాంటార్ ఫ్లెక్జన్లో మనం స్ట్రెచ్ చేసినప్పుడు పూర్తి వెనుముకలో ఉండేటువంటి 31 వెన్నుపూసలు కూడా విడిపోతాయి. సో ఆ మధ్యలో ఉండేటువంటి వర్టిబ్రే రిలాక్స్ అవుతాయి, ఎలాస్టిసిటీ అనేది పెరుగుతుంది, సాగే గుణం అనేది పెరుగుతుంది. ఇవన్నీ కూడా మన యొక్క వెన్నుముకకి, అంటే శరీరంలో ఉండేటువంటి అన్ని గ్రంథులకి, శరీరంలో ఉండేటువంటి అన్ని అవయవాలకి, ముఖ్యంగా మెదడుకి సంబంధించినటువంటి రక్త ప్రసరణకి, నాడీ మండల వ్యవస్థకి పనిచేసేటువంటి స్ట్రెచెస్, చాలా ఇంపార్టెంట్ స్ట్రెచెస్. రెండు చేతుల్ని ముందుకి నెమ్మదిగా శ్వాసని పీల్చుకుంటూ నెమ్మదిగా పైకి, కాలి మడమని నెమ్మదిగా పైకి లేపుతూ చేతుల్ని నెమ్మదిగా వెనక్కి చాపుతూ నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ రెండు చేతుల్ని ముందుకి, నెమ్మదిగా కాలి మడమని నెమ్మదిగా కిందకి, నెమ్మదిగా భుజాల్ని ఫ్రీ చేస్తూ రోజంతా మీకు ఎప్పుడు సమయం దొరికినా కూడా నీట్ నాన్ ఎక్సర్సైజ్ అండ్ నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్. రోజంతా మీరు ఎప్పుడు సమయం ఉన్నా ఇలాంటివి చేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల బర్న్ అయ్యేటువంటి క్యాలరీస్ చాలా ఎక్కువగా ఉంటాయి ప్లాన్డ్ ఎక్సర్సైజ్ కంటే కూడా అని నేను మీకు ఇదివరకే చెప్పాను. సో నెమ్మదిగా కాళ్ళని ఇలా ఉంచండి, ఎక్సిల్ రొటేషన్ ఎడమ వైపుకి నెమ్మదిగా కుడి వైపుకి. సో మీ యొక్క L5 S1 S2 రీజియన్ని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా వెనక్కి ఇలా చూస్తూ నెమ్మదిగా మిడ్ థొరాసిక్ రీజియన్ ట్రాన్స్వర్స్ ప్లేన్, మీ యొక్క స్ప్లీన్, మీ యొక్క కాలేయం, మీ యొక్క జీర్ణ వ్యవస్థ, మీ యొక్క ప్యాంక్రియాస్ మీద పనిచేస్తూ, అడ్రినల్ గ్లాండ్ మీద పనిచేస్తూ, మీ యొక్క కిడ్నీస్ మీద పనిచేస్తూ కుడివైపుకి, నెమ్మదిగా ఎడమ వైపుకి శ్వాసను పీల్చుకుంటూ కుడివైపుకి, నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ ఎడమ వైపుకి, నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ కుడివైపుకి, నెమ్మదిగా వదిలేస్తూ ఎడమ వైపుకి, నెమ్మదిగా కుడివైపుకి, నెమ్మదిగా రెండు చేతుల్ని పైకి, నెమ్మదిగా రెండు చేతుల్ని కిందకి, నెమ్మదిగా శ్వాసని పీల్చుకుంటూ నెమ్మదిగా రెండు చేతుల్ని పైకి, నెమ్మదిగా రెండు చేతుల్ని వెనక్కి. ఇప్పుడు మనం వెనుమ యొక్క పై భాగానికి ట్రాన్స్వర్స్ రొటేషన్, ఎక్సియల్ రొటేషన్, దాన్ని ఎలా చేస్తామో మనం ఇదివరకే నేర్చుకున్నాం. శ్వాసని పీల్చుకుంటూ ఎడమ చేయిని పై నుండి ఇలా నెమ్మదిగా నీళ్లు తాగుతున్నట్లుగా మీ చేయిని పైకి నుండి తీసుకెళ్తూ ఇలా తీసుకెళ్తూ శ్వాసని పీల్చుకుంటూ నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ శ్వాసని పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ ఈ విధంగా ఎక్సిల్ రొటేషన్ చేసిన పిదప ఇవన్నీ వెనుముకని మొత్తం ఫ్రీ చేసేటువంటివి. మీ యొక్క మెడని, మీ యొక్క వెనుముకని, స్పాండిలోసిస్ని, యాంక్లోజింగ్ స్పాండిలైసిస్ లాంటి సమస్యలు ఉంటే ఇది అద్భుతంగా పనిచేస్తాయి. ఎందుకంటే మనం అంతా ఏదో ఒక డ్రైవింగ్ చేస్తూనే ఉంటాం. సో ఆ తర్వాత మన జాబులన్నీ కూడా, మన పనులన్నీ, మన వృత్తులన్నీ కూడా సో కూర్చుని చేసేటువంటివి, వాటన్నిటికీ ఈ వ్యాయామాలు తప్పనిసరి. సో ఆ విధంగా చేస్తూ ఈరోజు మనం సో ఎక్సియల్ రొటేషన్ చేసాం. ఈరోజు ట్రాన్స్వర్స్ రొటేషన్, బాడీ ఆఫ్ స్టెబిలిటీ బౌండరీస్లో చేసేటువంటి టిబెటియన్
నెంబర్ 1 ఫస్ట్ రైట్ అండ్ ఫస్ట్ రిచువల్ అని అంటాం. క్లాక్ వైజ్ రొటేషన్, ఆత్మ ప్రదక్షిణం కరిష్యామి అని అంటాం. సో దీన్ని మనం టిబిటియన్ బాక్స్ బ్రీదింగ్లో ఫస్ట్ రైట్ అని అంటాం. నెమ్మదిగా మీరు చిన్నగా ఉన్నప్పుడు ఏం చేశారండి, చక్కగా శుభ్రంగా ఇలా తిరిగారు, అవునా? వర్షాకాలంలో వర్షం వస్తూ ఉంటే శుభ్రంగా ఇలా తిరిగారు, అవునా? మరి ఇప్పుడు ఏమైందండి, ఎందుకు గెంతులు వేయట్లేదు? ఒక్కసారైనా పెరిగిన తర్వాత ఇప్పుడు పిల్లలు కూడా అలా గెంతులు వేయట్లేదు. అంటే ఏంటి, ఇలాగ ఎందుకు తిరగాలి ఇలా పూజ అయిన తర్వాత, అవునా? అవునా, ఇలా ప్రదక్షిణం చేస్తాం, అవునా? సో ఈ విధంగా ఎందుకు? సో ప్రతిదీ కూడా సృష్టిలో ఒక ప్రోటాన్ చుట్టూ ఎలక్ట్రాన్ అనేది, అణువులో ఉండేటువంటి ప్రోటాన్ చుట్టూ ఎలక్ట్రాన్ అనేది క్లాక్ వైజ్ రొటేషన్లో జరుగుతుంది. సూర్యుని చుట్టూ మన యొక్క గ్రహాలు అనేవి క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతాయి. సో మొత్తం సృష్టిలో ఉండేటువంటి గెలాక్సీలు, బ్రహ్మాండాలన్నీ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతాయి. ఎందుకు తిరుగుతాయి? తన చుట్టూ తను తిరుగుతుంది, ఒక దాని చుట్టూ ఒకటి తిరుగుతుంది. రెండు ఉన్నాయి అక్కడ తిరగటం అనేది. ఒకటి తన చుట్టూ తను తిరగటం, ఇంకోటి చుట్టూ తిరగటం. పరిభ్రమణం అని అంటాం, భ్రమణం అని అంటాం. సో పరిభ్రమణం అని అంటే చుట్టూ తిరగటం, భ్రమణం అని అంటే మనం ఇలా తిరగటం, అవునా? సో ఈ రెండు రొటేషన్ల వల్లనే గ్రావిటీ మెయింటైన్ అవుతుంది. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ వల్లనే మన భూమి తన కక్షలో తిరుగుతుంది. సో సూర్యుడు తన కక్షలో తను తిరుగుతున్నాడు. ప్రతి సృష్టిలో ప్రతిదీ కూడా అద్భుతంగా తన యొక్క కక్షలో, తన యొక్క పరిధిలో తను ఉంటుంది. తన పరిధి దాటే వెళ్తే సృష్టి వినాశనం. అసలు ఏది కూడా ప్రపంచం ఉండదు. ప్రతిదీ కూడా తన పరిధిని మించట్లేదు, కేవలం ఒక మనిషి తప్ప. సో మనిషి కూడా తన కక్షని, తన పరిధిని కనుక దాటకుండా ఉంటే అతను సంతోషంగా ఉంటాడు. అసలు ఈ సృష్టి అంతా ప్రశాంతంగా ఒక స్వర్గమే అయిపోతుంది భూమి అనేది. సో ఆ భూమి ఆకర్షణ, గ్రావిటీ అనేది, ఎలక్ట్రిసిటీ అనేది సో ఎలా క్రియేట్ అవుతుంది? సో రొటేషన్ వల్ల క్రియేట్ అవుతుంది. సో మనం పెరిగినా కొద్దీ మన లోపల ఉండేటువంటి కణాలైతే ఎండోక్రైన్ గ్లాండ్స్ అని అంటాం. సో ఇక్కడ ఉండేటువంటి గ్రంథులు, పునరుత్పత్తికి సంబంధించినటువంటి గ్రంథులు, జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి గ్రంథులు, ఆ తర్వాత హృదయానికి సంబంధించినటువంటి గ్రంథులు, ఆ తర్వాత మన యొక్క థైరాయిడ్ లాంటి గ్రంథులు, ఆ తర్వాత ఇక్కడ మన బ్రెయిన్లో ఉండేటువంటి పిట్యూటరీ లాంటి, ఆ తర్వాత హైపోథాలమస్ లాంటి, పీనియల్ లాంటి గ్రంథులు, ఇవన్నీ కూడా ఎండోక్రైన్ గ్లాండ్స్ అని అంటాం, వినాల గ్రంథులు అని అంటాం. ఈ గ్రంథులన్నింటినీ కూడా ఆ గ్రంథుల్లో అవి ఎప్పుడూ సీక్రెట్ చేస్తూనే ఉన్నాయి 24/7. మరి ఈ కాలంలో, ఆధునిక జీవన కాలంలో మరి వాటి ఎంత ఉపయోగించుకుంటున్నామంటే అవి పని చేయలేక అలసిపోయి ఇంకా వాటిని ఎగ్జిక్యూట్ చేసేసాం. 120 సంవత్సరాలు సర్వీస్ చేయాల్సినటువంటి గ్రంథులు నువ్వు డైలీ 10 కిలోలు తింటివి, డైలీ 1 కిలో తింటివి, ఏదో 100 గ్రాములకి అది పని చేయాలి. అలాంటి మనం 1 kg తింటే 10 times అది ఎక్కువ సీక్రెట్ చేయాలి అనుకున్నాం కదా. మనం ఆల్రెడీ అనుకున్నాం. మనం టీవీ ముందు కూర్చొని అదే పనిగా అవునా ఎక్సైట్ అవుతామి, డిప్రెస్ అవుతామి, అవునా ఆ ఎమోషన్స్ని జనరేట్ చేస్తే నీ యొక్క హైపోథాలమస్ కెపాసిటీ ఎక్కడ ఉంటుందయ్యా? నీ పిట్యూటరీ యొక్క గ్రంథి సమతుల్యంగా ఎక్కడ ఉంటుందయ్యా? నీ థైరాయిడ్ హార్మోన్ అనేది నీకు సమతుల్యంగా ఎక్కడ ఉంటుందయ్యా? ఆ సమతుల్యత లేకపోవడం వల్లనే 25 సంవత్సరాల్లో వాడికి గుండె నొప్పి వచ్చే, 35 సంవత్సరాలకి ఒకటి డయాబెటీస్ వచ్చే, వాడు 40 సంవత్సరాలు వచ్చే లేవు ఆల్రెడీ రుమాటిక్ ప్రాబ్లమ్స్ వచ్చే. అరే జాయింట్ కీళ్ళ నొప్పులు ఏంటయ్యా? 30-40 సంవత్సరాల కీళ్ళ నొప్పులు ఏంటయ్యా? అసలు 16 సంవత్సరాల వయసులో గుండె నొప్పి ఏంటయ్యా? సో అందుకని ఎందుకని వస్తుంది? నీ యొక్క సెల్ వోల్టేజ్ గ్రావిటీ తగ్గింది, సెల్ వోల్టేజ్ తగ్గింది. నువ్వు ఇలా తిరగడం మానేసావయ్యా. వాడు పిల్లోడు మంచిగా వర్షం పడుతుంది, బయటికి వెళ్ళి మమ్మీ నేను ఇలా మంచిగా తిరుగుతాను అని అంటే వెదవా ఇంట్లో కూర్చో జలుబు చేస్తుంది, అలా తిరుగుతారు ఎవరైనా? అదేంటి మమ్మీ సినిమాలో వాళ్ళు అలా తిరుగుతుంటే మంచిగా నువ్వు కూడా ఎంజాయ్ చేసావా, మరి నేను తిరిగితే ఏంటి పాపం? ఆ సినిమా రా, ఈ జీవితం రా, నీకు తెలుసా? సో మన శాస్త్రీయత, మన యోగం అంతా కూడా పూర్వకాలంలో మన దైనందిక జీవితంలో మన పూర్వీకులు ఇచ్చారండి. ఇప్పుడు వచ్చే సమస్యలన్నీ ఎందుకు? మన సంస్కృతి చాలా గొప్పది. ఆ సంస్కృతి పోవడం వల్ల అందుకే జీవనశైలి సమస్యలని అంటున్నాం. ఎందుకు తగ్గింది? సెల్ పొటెన్షియల్ తగ్గింది, సెల్ వోల్టేజ్ తగ్గిందయ్యా. చెప్పాను కదా, -50 mV కనుక నీ యొక్క సెల్ పొటెన్షియల్ ఉన్నట్లయితే నువ్వు కొత్త కణాలు ఎనబాలిక్ అని అంటావు, ఎప్పుడు యంగ్గా కనిపిస్తావు, 120 సంవత్సరాలు బతుకుతావు. అదే +50 mV నీ యొక్క కణజాలం యొక్క వోల్టేజ్ అనేది +50 mV అయిందనుకోండి,
క్యాన్సర్ కణాలు వస్తాయి. క్యాన్సర్ కణాలే నిండిపోతుంది శరీరం అనేది. క్యాన్సర్ కణం ఏంటి? +50 millivolts. సో యాంటీ ఏజింగ్, యోగి 120 సంవత్సరాలు జీవిస్తున్నాడు లేదా 150 సంవత్సరాలు జీవిస్తున్నాడు, బాబాజీ లాగా హిమాలయాస్లో 300 సంవత్సరాలు జీవిస్తున్నాడు అని అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటయ్యా అంటే సెల్ పొటెన్షియల్ అనేది -50 millivolts. నీ లోపల కరెంటుని బట్టి నీ యొక్క లాంగివిటీ, నీ యొక్క ఆరోగ్యం అనేది లోపల ఉండేటువంటి కరెంటుని బట్టి. మరి ఆ కరెంటుని మళ్ళీ మనం పునరుజ్జీవనం చేయాలి అని అంటే, ఆ సెల్ మెంబ్రేన్ పొటెన్షియల్ని పెంచాలి అని అంటే ఏం చేయాలి? అందుకే ఆత్మ ప్రదక్షిణం కరిష్యామి అని అంటాం. ఇలా తిరగాలి. ఇలా తిరిగినప్పుడు ఏమవుతుందా? సో అన్నీ ఏమవుతున్నాయి? గ్రావిటీ. ఎందుకు ఎలక్ట్రాన్ అలసిపోవట్లేదు, ఎందుకు పడిపోవట్లేదే? సృష్టి ఉన్నంత కాలం ఆ అణువులో ఆ ఎలక్ట్రాన్ తిరుగుతూనే ఉంటుంది. మరి దాని యొక్క శక్తి ఎందుకు పోలేదు? అది రీఛార్జ్, కంటిన్యూస్గా అలా తిరగడం వల్ల రీఛార్జ్ అవుతుంది. నువ్వు ఎప్పుడైతే డిశ్చార్జ్ అవుతావో, ఎప్పుడైతే నీ బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయిందో, నీ సెల్ మెంబ్రేనే బ్యాటరీ. సో ఆ బ్యాటరీ డిశ్చార్జ్ కావడం వల్ల వ్యాధులు వచ్చాయి. లోపల ఆక్సిజన్ పోవట్లేదు, ఇన్సులిన్ పోవట్లేదు, గ్లూకోజ్ పోవట్లేదు, డయాబెటీస్ వచ్చింది. అవునా? మరి ఆ సెల్ మెంబ్రేని, ఆ బ్యాటరీని ఏం చేయాలి? ఛార్జ్ చేయాలి. ఈ సెల్ పొటెన్షియల్ని ఛార్జ్ చేసేటువంటి మెథడ్స్. అందుకే మన వాళ్ళు ఇగో మంచి వాళ్ళతో కలిసి ఉండు, అవునా? ఎవరిని పడితే వాళ్ళని ఆలింగనం చేసుకోకు, ఎక్కడ పడితే అక్కడ మంచి శుభ్రమైనటువంటి ప్రదేశాల్లో తిరుగు, గార్డెన్లో తిరుగు, చెప్పులు లేకుండా తిరుగు. ఇవన్నీ ఎందుకయ్యా? ఇవన్నీ సెల్ పొటెన్షియల్ని పెంచడం కోసం. అవునా? చిన్నపిల్లల్ని మనం పైకి ఎత్తుకుంటాం, ఛార్జ్ అవుతాం. చిన్నపిల్లల్ని తీసుకోగానే ఎక్కలేని ఉత్సాహం, ఎందుకంటే వాళ్ళ పొటెన్షియల్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళని ఎత్తుకున్నప్పుడు నీ యొక్క పొటెన్షియల్ పెరుగుతుంది, కానీ గుర్తుపెట్టుకోవాలి వాళ్ళ పొటెన్షియల్ తగ్గుతుంది. అవునా? సో అందుకని ఇవన్నీ కూడా సెల్ పొటెన్షియల్ని పెంచేటువంటి విధానం. అన్నిటికంటే పవర్ఫుల్ టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్లో. అందుకే ఏం చేస్తారు? మొట్టమొదటి ఫస్ట్ రైట్ ఏంటయ్యా? ప్రదక్షిణం. 1 2 3 4 5 6 7. సో అలవాటు లేదు కదా, కళ్ళు తిరుగుతాయి కదా, అందుకని నెమ్మదిగా చేయండి. ఎడమ కాళ్ళని ముందుకు ఉంచాలి, కుడి కాళ్ళని వెనక్కి ఉంచాలి. అది గుర్తుపెట్టుకోండి. నెమ్మదిగా స్టెబిలిటీ ఉంటుంది. నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ పైకి, శ్వాసను వదిలేస్తూ వెనక్కి. సో నెమ్మదిగా పైకి, నెమ్మదిగా వెనక్కి. ఇవన్నీ ఎందుకు? మీ యొక్క ఎండోక్రైన్ గ్లాండ్స్గా శరీరంలో ఉండేటువంటి ప్రతి కణంలో కూడా ఏదైతే ఎలక్ట్రాన్స్ ఏదైతే ఉంటాయో ఆ ఎలక్ట్రాన్ యొక్క పొటెన్షియల్, వాటి యొక్క మూవ్మెంట్ పెంచడం కోసం, మీ యొక్క సెల్ మెంబ్రెయిన్ని ఛార్జ్ చేయడం కోసం వాటెక్స్ అని అంటాం. టిబెట్లో ఏమంటాం? గ్రంథుల్ని వాటెక్స్ అని అంటాం. మీరు రీకి కానీ ప్రాణిక్ హీలింగ్ కానీ, సో వీటికి వెళ్తే వాళ్ళు హీలింగ్ చేస్తారు. ఆ హీలింగ్ అనేది ఏంటంటే అంతా ఛార్జింగ్ చేయడం అనమాట. క్లాక్ వైజ్ రొటేషన్ అంటారు. అందుకే మనం ఆలయంలో 2 చేస్తాం. ఒకటి ఆత్మ ప్రదక్షిణం చేస్తాం. నువ్వు గుడిలోకి వెళ్ళగానే ఆత్మ ప్రదక్షిణం చేస్తావా? చేయవు. మొట్టమొదటి ఏం చేస్తావు? ఆ చుట్టూ తిరుగుతావు ఇలా. అవునా? 108 సార్లు తిరిగితే చిలుకూరు బాలాజీ టెంపుల్లో నీకు US వీసా వస్తుందంట. అందుకని వాడు ఏంటంటే ఇలా తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే వాడి యొక్క ఛార్జ్ 108 సార్లు తిరిగితే అంత పెరుగుతుంది. అప్పుడు సృష్టిలో ఏదో జరుగుతుంది, వాడి US వీసా కంపల్సరీగా వస్తుంది. అక్కడ ఏంటంటే సో భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల భూమి మీద వాతావరణం ఏర్పడింది. అవునా? సో వీడు ఆ చిలుకూరు బాలాజీ టెంపుల్ చుట్టూ తిరగడం వల్ల, ఆ 108 రౌండ్లు కొట్టడం వల్ల ఛార్జ్ పెరిగింది. ఆ ఛార్జ్ పెరగడం వల్ల అది ఎక్కడ కనెక్ట్ అయింది ఎవరు తెలుసు? క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటాం. అందుకని మొట్టమొదటి గుళ్ళోకి వెళ్ళగానే ఏం చేస్తాం? రౌండ్లు కొడతాం. అవునా? ఆత్మ ప్రదక్షిణం కరిష్యాం. ఎందుకయ్యా? సో నీ మైండ్, నీ శరీరంలో ఉండేటువంటి మొత్తం సిస్టాన్ని, సెల్ మెంబ్రెయిన్ పొటెన్షియల్ని పెంచడం కోసం. అందుకే బాగా గుర్తుపెట్టుకోండి. వర్షం పడ్డప్పుడు కానీ, ఇప్పుడు వచ్చేది వర్షాకాలం. అవునా? సో వర్షాకాలంలో ఏం చేయాలి? వర్షాకాలం కాదు, కాలం ఏదైనా కూడా శుభ్రంగా ఇలా తిరుగుతూ ఉండాలండి. అవునా? జీవితం అంటే ఏంటి? ఎన్ని కష్టాలు వస్తే అప్పుడు ఇంకా గెద్దుతో ఇలా తిరగాలి. తిరిగితే ఛార్జ్ అవుతావు. సో ఛార్జ్ అవ్వడం వల్ల గ్రహచారం మారిపోతుంది. అంతేగాని డిప్రెషన్ అయిపోయి అలా కూలబడ్డాం అనుకోండి, ఏమవుతుందా? జడత్వం పెరుగుతుంది, తామసిక గుణం పెరుగుతుంది. ఆ సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ సమస్య పోవాలంటే ఏం చేయాలి? సమస్యలు ఎంత ఎక్కువ అవుతే మనం అంత ఎగిరికి అంతలు వేయాలి, ఇలా చుట్టూ తిరగాలి. సో ఛార్జ్ అవుతుంది, బాడీలో ఛార్జ్ అవుతుంది. అందుకే చక్రాలు అని అన్నారు. వీటిని ఏమన్నారు? చక్రాలు అని అన్నారు. సో వాటిని ఏమన్నారు? ప్లెక్సస్ అని అన్నారు. అవునా? మన జీవిత చక్రం. సో మన శరీరంలో ఉండేటువంటి దాన్ని ఛార్జ్ చేయడానికి ఈ టిబెటియన్ 5 రైట్స్ అయితే ఉన్నాయి, ఇవన్నీ కూడా 7 చక్రాల మీద పనిచేసే హఠయోగం అంతా కూడా. సో మన యొక్క మల విసర్జన వ్యవస్థ, పునరుత్పత్తి వ్యవస్థ సంబంధించిన కంట్రోల్ చేసే, మీ యొక్క మూత్ర విసర్జన వ్యవస్థ, పునరుత్పత్తి వ్యవస్థని కంట్రోల్ చేసేటువంటి దాన్ని హైపోగాస్ట్రిక్ ప్లెక్సస్ అని అంటాం.
దాన్ని మనం ఏమంటామంటే సాక్రల్ ప్లెక్సస్ అని అంటాం, దాన్ని స్వాధిష్టానం అని అంటాం. జననేంద్రియాల మధ్య భాగంలో ఉండేటువంటి భాగాన్ని దాన్ని ఏమంటాం అంటే మూలాధారం అని అంటాం. ఈ కింది భాగాన్ని మూలాధారం అని అంటాం. సో ఆ మూలాధారం మల విసర్జన వ్యవస్థ, ఆ తర్వాత రెప్టీలియన్ నేచర్ ఉండేటువంటి వాసనలు ఉండేటువంటి ఆ కింది భాగాన్ని మనం ఏమంటామంటే సాక్రల్ ప్లెక్సస్ అని అంటాం. కాక్సిజియల్ ప్లెక్సస్ అని అంటాం. కాక్సీ అంటే మీకు గుద ద్వారం, సో కాక్సీ ప్లెక్సస్ అని అంటాం. రూట్ ప్లెక్సస్ అని అంటాం. సో అది ఆరోగ్యంగా ఉండాలి. ఇవన్నీ కూడా సెల్ పొటెన్షియల్ సరిగ్గా ఉన్నాయా లేవో. సెల్ పొటెన్షియల్ లేదు, మోషన్ సరిగ్గా రాదు, ఎప్పుడు కాన్స్టిపేషను, ఆ తర్వాత అక్కడ బ్యాక్టీరియా ఏరుతుంది, లోపల ఎప్పుడు గ్యాస్ ట్రబుల్. ఇవన్నీ ఇండికేటింగ్ ఏంటంటే అక్కడ సెల్ పొటెన్షియల్ తగ్గింది. ఆ ఇంటెస్టైన్లో ఉండేటువంటి ఆ స్మూత్గా ఉండేటువంటి ఆ మదిలో అయితే ఉంటుందో దానికి కావాల్సినటువంటి లైసినో, సిస్టైనో, గ్లైసినో ఇవన్నీ అమైనో యాసిడ్స్ లేవు, సరైనటువంటి ఆహారం వేయలేదు. సో ఆ ఎలాస్టిసిటీ అనేది, సాగే గుణం అనేది పోయింది, పెరిస్టాలిక్ మూవ్మెంట్ అనేది తగ్గిపోయింది. సో దానివల్ల మలబద్ధకం అయింది, దానివల్ల సమస్యలన్నీ వచ్చాయి. ఆర్ ఆ పెరిస్టాలిక్ మూవ్మెంట్ అనేది ఎక్కువైంది, ఇరిటేట్ అయింది, మనం తినే మసాలాలు వీటి వల్ల ఎక్కువైపోయింది, వాడు ఏం తిన్నా కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఇరిటబుల్ బావెల్ సిండ్రోమ్ అంటాం. అసలు ఇండియాలో ఎప్పుడు ఇరిటబుల్ బావెల్ సిండ్రోమ్ లేదు. ఈ మధ్యలో క్రాన్స్ డిజీజ్ అంటున్నాం, ఇరిటబుల్ బావెల్ సిండ్రోమ్ అంటున్నాం, ఇంకా సిలియాక్ డిజీజ్ అంటున్నాం. ఇవన్నీ మొదలయ్యాయి. భారతదేశంలో వినటువంటి వ్యాధులన్నీ ఇప్పుడు వినిపిస్తున్నాయి. పాశ్చాత్య దేశాల్లో మాత్రమే వినేటువంటి వ్యాధులన్నీ వినిపిస్తున్నాయి. అంటే ఏంటయ్యా, అక్కడ ఏమైనా పొటెన్షియల్ తగ్గింది. మరి పొటెన్షియల్ పెంచుకోవడానికి ఇది మన పూర్వీకులు ఇచ్చినటువంటి పద్ధతులు. కనీసం అది తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా మనం చేయట్లేదు. మాత్రలు వేసుకుంటే పోతుందయ్యా. సో అందుకని మనం ఇలా చేస్తున్నాం. సో ఈ 5 రైట్స్ కూడా, ఇవన్నీ కూడా 7 చక్రాల మీద పనిచేసేటువంటివి. కానీ మీరు ఎంత చేయగలుగుతారో అంతే చేయాలి. అంతేగాని సో మీరు మొదటి రోజే ఇలా గంతులు వేస్తానంటే మీరు గంతులు వేయడం కానీ పడిపోతారు. అవునా, మళ్ళీ మిమ్మల్ని లేపడానికి మీ ఇంట్లో అందరు రావాలి. అందుకని కొంచెం ఏదైనా కూడా చూసి చేయండి. సో అది చాలా ముఖ్యం. అంతేగాని కుమార్ గారి లాగా నేను కూడా ఎగురుతాను, గంతులు వేస్తాను. కుమార్ గారు 40 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నానండి, కుమార్ గారికి ఏం కాదు. అవునా? సో అందుకని కొంచెం మరీ, ఎందుకంటే జోష్లో హోష్ కోల్పోతామని అంటారు. సో అలా కావదు. సో యోగా అంతా కూడా ధ్యాన్ సే కరో హోష్ మే రహో అని అంటారు. అవునా, జోష్ మే భీ హోష్ నహీ కోనే కా హై. అవునా, జోష్లో కూడా హోష్ కోల్పోకూడదు అనేది ధ్యానం. అది యోగా చెప్పేటువంటి విషయం. అవునా అండి? యోగా అంటే జోష్ తగ్గించేదే. అవునా, ఏ జోషు? సో నెగిటివ్ జోష్, పాజిటివ్ ఎమోషన్ అనేది విపరీతంగా ఉంటుంది. అంతేగాని నువ్వు డల్ బెండకాయలా కావు, ఏదో కూరగాయలా కాదు, ఎవడొస్తే వాడిని అరగడానికి. నువ్వు చాలా యాక్టివ్గా అవుతావని అర్థం, పాజిటివ్గా అవుతావని అర్థం. అంతేగాని ఎందుకు పనికిరాని, అవునా, సో ఏదో మునక్కాళ్ళలాగా వేలాడతావని అర్థం కాదు. సో అందరికీ పనికొచ్చే విధంగా ఉపయోగపడతామని అర్థం. ఒక యోగి అంటే చాలా యాక్టివ్ అని అర్థం, ఇన్యాక్టివ్ అని అర్థం కాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దాం? సో ఫస్ట్ రైట్ నేర్చుకున్నాం కదా, ఇలా నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు సెకండ్ రైట్లోకి వెళ్దాం. సెకండ్ రైట్లోకి ఎలా చేయాలి? నెమ్మదిగా ఇలా వెళ్ళి, నెమ్మదిగా కిందికి వెళ్ళి, చూడండి. సో నెమ్మదిగా కాళ్ళని ఇలా ఫ్రీ చేసుకొని, ఇవన్నీ ఉపవిన్యాసాలని అంటాం. ఫ్రీ చేసుకోవాలి. ఇలా ఫ్రీ చేసుకొని నెమ్మదిగా ఏం చేయాలి అనంటే, సో ఇలా కాళ్ళని నెమ్మదిగా ఇలా, దీన్ని ఏమంటాం? త్రికూటాసనం అని అంటాం. ఇలా తీసుకొని ఇలా నెమ్మదిగా వరగాలి. మీకు లావు తగ్గాలని ఉంది కదా, ఇవి ఈ సెకండ్ రిచువల్ చేస్తే చాలు, మొత్తం ఈ పొట్టంతా సాఫ్. అవునా, మలబద్ధకం అనేది మళ్ళీ ఉంటే ఒట్టు, మొత్తం మోషన్ క్లియర్. సో దానికి ఈ సెకండ్ రిచువల్ అనేది బాగా పనిచేస్తుంది. మీ యొక్క మణిపుర చక్రం మీద, సోలార్ ప్లెక్సస్ మీద, ఎపిగ్యాస్ట్రిక్ ప్లెక్సస్ మీద, స్వాదిష్టానం మీద, సాక్రల్ ప్లెక్సస్ మీద, రూట్ ప్లెక్సస్ మీద, కాక్సీ ప్లెక్సస్ మీద, మీ యొక్క మూలాధారం పైన అద్భుతంగా పనిచేసేటువంటి ఆసనం. సో మామూలుగా అయితే ఏంటి అంటే, సో దీని ప్రిపరేషన్ చాలా అవసరం. కాళ్ళని ఇలా పైకి తీసుకెళ్ళండి, నెమ్మదిగా ఉంచండి. చూడండి, కాళ్ళని ఇలా దగ్గరగా తీసుకురండి. చూడండి, ఇప్పుడు మీరు మెడని ఇలా ఉంచండి. ఇలా ఉంచి చూడండి, కాళ్ళని ఇలా పైకి లేపండి, ఇలా లేపండి. ఇలా లేపి నెమ్మదిగా కాళ్ళని ముందుకు తీసుకురండి. 1 2 3 4 5 6 7. ఏమైందండి? పొట్టలో లాగుతుంది కదా, చూసారుగా. సో ఆ 7 కౌంట్ అయ్యేసరికి ఇంకా మనం ఉంచలేం. అవునా అండి?
సో అందుకని ఏం చేయాలంటే మొదట్లో కాళ్ళని నెమ్మదిగా పైకి చూసారుగా, మళ్ళీ కాళ్ళని మెడని పైకి లేపండి, నెమ్మదిగా ముందుకి. 1 2 3 4 5 6 7. కాళ్ళని కిందికి తీసుకురండి, నెమ్మదిగా నడుముని ఫ్రీ చేయండి, కాళ్ళని ముందుకు చాపండి, నెమ్మదిగా పాదాలని ఫ్రీ చేయండి. మళ్ళీ ఒకసారి చేద్దాం చూడండి. సో మీరు ఎంత చేయగలిగితే అంత ఇలా నెమ్మదిగా ఇలా తీసుకెళ్ళండి. ఇది సెకండ్ రిచువల్. ఇందులో కొంచెం అడ్వాన్స్డ్గా చేయాలని ఉంది మీకు. చూడండి, ఇలా మెడని లేపి మీ పొట్ట తగ్గాలి, మీకు మీ ఇంటెస్టైన్ స్ట్రాంగ్గా రావాలి. చూడండి, కాళ్ళని ఇలా ముందుకు తీసుకెళ్ళండి. 1 2 3 4 5 6 7. కాళ్ళ దగ్గరగా తీసుకురండి, నెమ్మదిగా మోకాల్ని ఫ్రీ చేయండి, నడుముని కిందకి తీసుకురండి, మళ్ళీ మెడని కిందకి తీసుకురండి, మెడని ఫ్రీ చేసుకోండి. ఇలా మెడ నెమ్మదిగా, మళ్ళీ చేతుల్ని ముందుకి, భుజాలని పైకి కిందకి, మళ్ళీ కాళ్ళని ముందుకి, మళ్ళీ ఫ్రీ చేయండి. ఇప్పుడు మణిపుర చక్రం మీద. సో మీ పాదాలు ఇక్కడ కలుస్తాయి, అవునా? ఇక్కడ నుండి మీ పాదాలు ఇలా. సో దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ అనేది మణిపుర చక్రం, అనాహతం అనేది వర్టిక్స్, మీ యొక్క మణిపుర చక్రం అనేది సెంటర్ ఆఫ్ మాస్. సో మీరు ఈ విధంగా త్రిభుజాకారం ఇలా ఉన్నప్పుడు ఫ్రీ అయిపోతుంది, నడుము అనేది ఫ్రీ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే ఈ ఆసనంలో ఏ భాగాన్ని అయితే టైట్ చేస్తున్నావు ఆ భాగాన్ని ఏం చేయాలి, రిలాక్స్ చేయాలి. రిలాక్స్ చేయాలంటే ఇలా చేయాలి. మళ్ళీ నెమ్మదిగా మోకాళ్ళని పైకి, నెమ్మదిగా కాళ్ళని నెమ్మదిగా పైకి చూసారుగా, మళ్ళీ కాళ్ళని మెడని పైకి లేపండి, నెమ్మదిగా ముందుకి. 1 2 3 4 5 6 7. నెమ్మదిగా కాళ్ళని కింద. దీన్ని పర్యాంకాసనం అని కూడా అంటాం. పర్యాంకాసనం చేతులు ముందుకు పెడతాం. సో శాస్త్రాన్ని సాంప్రదాయాన్ని మరవకూడదు, అందుకే మనం సాంప్రదాయబద్ధంగా మనం చేస్తున్నాం. నెమ్మదిగా ఇలా మీరు 7 సార్ల నుండి 14 సార్ల నుండి 21 సార్లు, మొదట్లో 7 times, ఆ తర్వాత 14 times, ఆ తర్వాత 21 times. 7 చక్రాలు కదా, 7 + 7 14, 14 + 7 21 సార్లు. అంటే మనం ఓ నెల రోజుల తర్వాతనో వారం రోజుల తర్వాతనో 21కి వెళ్ళిపోవచ్చు. సో అప్పటి వరకు 7 చేస్తే చాలు. నెమ్మదిగా ఇలా మళ్ళీ ఒకసారి చేద్దాం చూడండి. చేతుల్ని నెమ్మదిగా ముందుకు ఉంచండి, నెమ్మదిగా చేతిని ఇలా పైకి తీసుకెళ్ళండి, కాళ్ళని పైకి ఎత్తండి, ఇలా ఆసనం పైకి లేవాలి. దీన్ని ఏమంటామండి, విపరీత కరణి అని అంటాం. చూసారా, ఇందులో ఎన్నో ఆసనాలు ఉన్నాయి, ఒక ఆసనం కాదు ఇది. అందుకే విన్యాస క్రమం అనేది ఇక్కడ నుండే వచ్చింది, టిబెట్లో నుండే వచ్చింది. అదే కృష్ణమాచార్య యొక్క గొప్పతనం. సో ఆయన ఏమి ఇచ్చాడయా అంటే కపాల కురంటక యోగాన్ని ఇచ్చాడు, శ్రీతత్వం అనేది అనుసరించి. విన్యాసం, దీన్నే విన్యాసం అని అంటాం. అంటే 4-5 రకాల ఆసనాలు, 40 ఆసనాలతో కూడితే ఒక విన్యాసం. సో నెమ్మదిగా చూడండి. సో ఇలా చేసి మళ్ళీ మెడని పైకి. ఇక్కడ ఏది బంధనం ఏర్పడింది, ఏర్పడింది ఇక్కడ జాలంధర బంధనం ఏర్పడింది. చూసారా, మీ చిన్న నేరి ఛాతీ దగ్గరగా వచ్చేది. చూడండి, ఇప్పుడు నెమ్మదిగా కాళ్ళని దూరంగా తీసుకెళ్ళండి. ఇప్పుడు ఈ ఆసనం వేరు. 1 2 3 4 5 6 7. మళ్ళీ కాళ్ళని దగ్గరికి, త్రికోట ఆసనం. మళ్ళీ భుజాల్ని ఫ్రీ చేసుకోవాలి, మళ్ళీ మెడని ఫ్రీ చేసుకోవాలి, మళ్ళీ కాళ్ళని ముందుకి, మళ్ళీ ఫ్రీ చేసుకోవాలి. ఇలా 7 times చేశారనుకోండి, మీ పొట్ట సాఫ్ట్, అవునా? పొట్టలో ఉండే అబ్డమినల్ రెక్టస్ 6 pack 4 pack 7 pack 8 pack, ఏ ప్యాక్ అంటే ఆ ప్యాక్, అన్నీ ప్యాక్. సో ఇది ప్యాక్ చేసే విధానం. సో ఓన్లీ సెకండ్ రిచువల్లో మాత్రమే ఇంత పవర్ఫుల్గా ఉంటుంది. అందుకే బాక్స్ బ్రీదింగ్ నేర్చుకున్న తర్వాత ఇవి చేయాలి. సో నెమ్మదిగా చేసి మళ్ళీ ఫ్రీ చేసుకోండి. సో ఈరోజు మనం ఈ విధంగా 2 నేర్చుకున్నాం. ఒకటి టిబెటియన్ రైట్ 1 అండ్ రైట్ 2. సో ఈ రైట్ 2 అనేది ఈ విధంగా చక్కగా చేసి మళ్ళీ ఏం చేయాలి, ఫ్రీ చేసుకోవాలి. సో నెమ్మదిగా కుడి మోకాలి నెమ్మదిగా ఇలా ఎడమ వైపుకి కుడి వైపుకి నెమ్మదిగా ఫ్రీ చేసుకుంటూ, మళ్ళీ కుడి కాళ్ళని కిందకి, మీ ఎడమ మోకాల్ని నెమ్మదిగా ఎడమ వైపుకి కుడి వైపుకి చక్కగా ఫ్రీ చేసుకుంటూ, నెమ్మదిగా ఎడమ కాళ్ళని క్రాచ్ చేయండి. నెమ్మదిగా చూడండి ఎంత హాయిగా ఉంటుందో. నడుముని ఎడమ వైపుకి కుడి వైపుకి ఇవన్నీ కూడా ఉపవిన్యాసాలు చేయాలి. ఎందుకంటే నడుము మీద భారం పడుతుంది కదా, మళ్ళీ ఆ నడుమును మనం ఏం చేయాలి, ఫ్రీ చేయాలి. అన్నిటికంటే ముఖ్యం ఆధ్యాత్మిక క్రమం, అన్నిటికంటే ముఖ్యం యోగాలో ఉపవిన్యాసం. నెమ్మదిగా ఎడమ వైపుకి తిరగండి, నెమ్మదిగా ఇలా, మళ్ళీ నెమ్మదిగా ఇలా పైకి లేవండి,
నెమ్మదిగా చేయండి. మళ్ళీ కాల్ని నెమ్మదిగా పైకి తీసుకురండి. చూడండి, నెమ్మదిగా ఇలా పైకి అన్నప్పుడు మీ యొక్క రైట్ సాక్రల్ ఇలియాక్ అనేది పైకి లేస్తుంది, ఎంతో హాయిగా ఉంటుంది. నెమ్మదిగా కుడి కాల్ని కిందికి తీసుకురండి. నెమ్మదిగా ఎడమ పాదాన్ని కుడి మోకాల పైన ఉంచండి. నెమ్మదిగా ఎడమ మోకాల్ని లోనకి ఇలా బయటికి అంటూ నెమ్మది ఎడమ కాల్ని క్రాస్ చేయండి. అర్ధమచ్చీంద్రియాసనంలో మాత్రమే, గోముఖాసనంలో మాత్రమే వస్తుంది. దానికి పద్మాసనానికి, గోముఖాసనానికి, అర్ధమచ్చీంద్రియాసనానికి ప్రిపరేషన్ ఎక్కడయ్యా అంటే ఇక్కడ అవుతుంది. ఈ విధంగా నడుముని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా చక్కగా నెమ్మదిగా కుడివైపు దక్షిణాసనంలోకి, దక్షిణావృత ఆ బుద్ధుడు, ఆ మహావిష్ణువు. సో అవునా, సో 3 రకాల టెంపుల్స్ ఉంటాయి. ఓ దగ్గరేమో బుద్ధుడు నిల్చొని ఉంటాడు, విష్ణువు నిల్చొని ఉంటాడు. ఎక్కడ తిరుపతి కనుక తిరుమలలో పైన ఉండేటువంటి నిల్చొని ఉంటుంది. ఆ తర్వాత కూర్చునేటువంటి విష్ణువు ఉంటాడు, కూర్చునేటువంటి బుద్ధుడు ఉంటాడు. ఆ తర్వాత పడుకొని ఉండేటువంటి గోవిందరాజస్వామి కనిపిస్తాడు, పడుకొని ఉండేటువంటి బుద్ధుడు కనిపిస్తాడు. అవునా, 3 రకాలైనటువంటి ఆసనాలు. ఎందుకు ఆ 3 రకాల ఆసనాలు? అది ధ్యానం చేసే పద్ధతి, నడుస్తూ చేసేటువంటి ధ్యానం చేసేటువంటి పద్ధతి, కూర్చొని చేసేటువంటి ధ్యానం. అన్నిటికంటే పరమధ్యానం, పరనిర్వాణం, బ్రహ్మ నిర్వాణంలోకి అతను నిజంగా కైవల్యాన్ని పొందాడా లేదా, ఎన్లైటన్మెంట్ పొందాడా లేదా అనేది ఆ పడుకొని ఉండేటువంటి విగ్రహంలో సూచిస్తుంది. దక్షిణాసనము, కుడివైపుకి తిరిగి. సో మీరు విష్ణువుని గమనించాల్సింది, బుద్ధుని గమనించాల్సింది ఏంటంటే, సో మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు ఈ 2 బొటన వేలు సమస్థాయిలో ఉన్నాయంటే వాళ్ళు ప్లగిన్, వాళ్ళు బ్రహ్మ నిర్వాణంలో వాళ్ళు చనిపోలేదని అర్థం. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ యొక్క ఆత్మని ఆ యొక్క పరమాత్మలో, అల్లాలో లేదా హోలీ స్పిరిట్లో సంధానం చేసినట్టు లెక్క. అదే ఒక పాదం వెనక్కి, ఒక పాదం ముందుకుంది అంటే ఏంటయ్యా, వాళ్ళు చనిపోయిన తర్వాత పర్నిబ్బానంలోకి ఎంటర్ అయినట్టు లెక్క. ఆ ఆసనాన్ని బట్టి, పడుకునే విధానాన్ని బట్టి చూసి చెప్పచ్చు. అందుకే టెంపుల్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా ధ్యానానికి సంబంధించినవే. ఎందుకు, మీరు ఈజీగా కనుక పరనిబ్బానంలోకి, పరబ్రహ్మతత్వానికి ట్యూన్ అయ్యేటువంటి విధానం ఏంటి? సో ధ్యానంలో చాలా ముందుకెళ్ళిన తర్వాత వస్తుంది ఫైనల్ ఎన్లైటన్మెంట్ ఏదైతే అంటామో, అక్కడ ఆ ఫైనల్ ఎన్లైటన్మెంట్ అనేది ఈ విధంగా వస్తుంది. అందుకే దక్షిణాసనానికి ఉండేటువంటి ప్రాముఖ్యత అదండి. అవునా? సో నెమ్మదిగా మళ్ళీ నెమ్మదిగా వెనక్కి తిరగండి. నెమ్మదిగా నడుముని ఇలా కింద నుంచి నెమ్మదిగా మోకాల్ని ఫ్రీ చేస్తూ, చూసారా ఇప్పుడు మీ నడుము అంతా ఫ్రీ అయిపోయింది, మెడ అంతా ఫ్రీ అయిపోయింది. మెడ కింద ఇలా చేతుల నుంచి మెడది ఎడమ వైపు కుడివైపు కన్నా ఫ్రీ అయిపోయింది. త్రికోటాసనంలోకి రండి, నెమ్మదిగా భుజాన్ని ఫ్రీ చేసుకోండి, నెమ్మదిగా ముందుకు రండి. మరి ఈ రోజుకి మనం టిబెటియన్ రైట్స్ ఏంటో నేర్చుకున్నాం. చక్రాలు ఏంటో, ఇంట్రడక్షన్ ఏంటో, ఎందుకు తిరగాలి అలా ఆత్మ ప్రదక్షిణం అనేది, ఎందుకు చేయాలి అనేటువంటి విషయం నేర్చుకున్నాం. గుళ్ళోకి వెళ్తే ఎందుకు చక్రం ఎందుకు తిరుగుతామో నేర్చుకున్నాం. ప్రతిదీ కూడా నేర్చుకోవడమే.